హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ బగారా రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ హోటల్ స్టైల్ బగారా రైస్ మనం ఇంట్లోనే చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ హోటల్ స్టైల్ బగారా రైస్ చికెన్ కర్రీస్తో కానీ, మటన్ కర్రీతో కానీ, పెరుగు రైతాతో కానీ, గోంగూర పచ్చడితో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఈ పొడిగా ఉండే, సాఫ్ట్గా ఉండే హోటల్ స్టైల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. బగారా రైస్ ప్రిపరేషన్ కోసం నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని 5 నిమిషాలు నానబెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఘీ యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీని యాడ్ చేసుకోండి. తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ల ఘీ, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగా, షాజీరా, బడే ఇలాచీ, తర్వాత స్టోన్ ఫ్లవర్ని యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. ఈ బగారా రైస్ చికెన్ కర్రీస్లో కానీ, మటన్ కర్రీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. హోటల్ స్టైల్ బగారా రైస్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా వేయించేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇవన్నీ ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు టమాటా వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదండి. టమాటా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని ఒక 5 నిమిషాలు నానవేసుకున్నానండి. ఆ రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నీరంతా తీసేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు రైస్ని వేయించుకోవాలండి. ఇలా రైస్ని వేయించుకోవడం వలన రైస్ పొడిగా వస్తుందండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ రైస్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుందాము. రైస్ వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1/4 వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 1/4 భాగం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/4 భాగం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాము. స్టవ్ హైలో పెట్టుకొని బాయిల్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని
ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. రైస్ బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, పొడి పొడిగా చాలా స్మూత్గా బగారా రైస్ రెడీ అయిపోయిందండి. హోటల్ స్టైల్ బగారా రైస్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా హోటల్ స్టైల్ బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.